తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఒక విజ్ఞప్తి, రేపు 27, 28 తేదీ జరిగే మహానాడు పండుగలో ప్రతి ఒక్కరూ పచ్చ చొక్క కాండువా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సభ్యత్వం కార్డు బ్యాడ్జ్ ఉంటుంది, ఖచ్చితంగా వేసుకొని అటెండ్ కావాలి. వాటన్నిటి స్కాన్ చేస్తారు. ఇక్కడ క్లస్టర్ కో క్లస్టర్ స్కాన్ చేస్తారు. పార్టీ ఆఫీస్కి పోతుంది మీరంతా హాజరైందని. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఎల్లో షర్టు కాండువా సభ్యత్వం ఉన్న కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ మీడియా సందర్భంగా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు పెద్దలు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు రేపు 27, 28 జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకు నేను మరియు మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మా పట్టణాధ్యక్షుడు మరియు చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, క్లస్టర్లు, యూనిట్ మెంబర్లు, ముఖ్య నాయకులు అందరూ కలిసి 6 పట్టణానికి సంబంధించిన 6 క్లస్టర్ని పర్యవేక్షించడం జరిగింది. ఆ 6 క్లస్టర్ ఏరియాలో జరుగుతున్న ప్రోగ్రాము ఎలా జరగాలి, ఎలా జరిపించాలి అని ఒక రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళకంతా వివరిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మా క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ, కో ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ కానీ, యూనిట్ ఇన్ఛార్జీలకు కానీ, బూత్ కన్వీనర్లకు కానీ, వార్డు ఇన్ఛార్జీలకు కానీ, మరియు ఆ వార్డులో ఉన్న నాయకులకు కానీ తెలియజేయడం ఏమంటే, ఈ 27, 28 పార్టీ పండగ మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పించిన ఈ మహానాడు అనే ప్రోగ్రాం ఒక పండగలా ఆ రోజు పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి ఈరోజు అదే దాన్ని మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు కొనసాగిస్తున్నారు. యాక్చువల్గా రాష్ట్ర ఒక ప్లేస్ నిర్ణయించి మొత్తం రాష్ట్రం అంతా కలిపేవారు. ఆ ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు పొదుపులో ఖర్చు తగ్గించుకోవాలి, రాష్ట్రం మీద దేశం మీద ఆర్థిక భారం ఎక్కువ పడుతోంది, రవాణా ఛార్జీలు కానీ ఇతర ఖర్చులు కానీ తగ్గించుకోవాలని చెప్పేసి అని ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాలు శిరసావిస్తూ, అయ్యా ఇట్లొద్దు, ఒక క్లస్టర్కి ఆ క్లస్టర్ ఏరియాలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకోండి, రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నవి, ఆ ఏరియాలో కానీ నాయకులు కానీ మా ఏరియాలో కానీ ఒక మహానాడు పండుగ జరిగిందని చెప్పి ప్రజల్లో కానీ ఒక సంకేతం పోతుందనే ఉద్దేశంతో పార్టీ ఆదేశాల మేరకు, పెద్దలు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే 2 రోజులు మాత్రం ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జికి, ప్రతి ఒక్క క్లస్టర్కి, ప్రతి ఒక్క యూనిట్ ఇన్ఛార్జికి, కో క్లస్టర్కి అందరికీ నాయకులకి అందరికీ తెలియజేస్తామే ఖచ్చితంగా తమ ఏరియాల్లో ఉండే క్లస్టర్ ఏరియాల్లో ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయాలని చెప్పేసి పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు నేను తెలియజేస్తున్న నియోజకవర్గంలో కార్యకర్తలకి, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులందరికీ ప్రతి ఒక్క క్లస్టర్ టౌన్లో 6 క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పెద్ద శక్తి గుడికారు, ఒకటి ఈ ఏరియా క్లస్టర్కి ఇక్కడ నాయకులందరూ పాల్గొని ఇక్కడ విజయవంతం చేయాలి, నాయకులు, పార్టీ కార్యకర్తలు, సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ. 2వది తెలుగుదేశం పార్టీ ఆఫీసు, 3వది సులోచనమ్మ జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గర ఒకటి, 3వది, 4వది వీరశైవ కళ్యాణ మఠము, 5వది పాండురంగ స్వామి టెంపుల్, 6వది వీరస్వామి అయ్యప్ప స్వామి విశ్వేశ్వర టెంపుల్ ఎదురుగా ఒక కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిధిలో ఉన్న క్లస్టర్ నాయకులకు కానీ, ఆ పరిధిలో ఉన్న వార్డు నాయకులకు కానీ, ఆ పరిధిలో ఉన్న పార్టీ నాయకులకు కానీ తెలియజేసి మన కార్యకర్తలందరూ మొబిలైజ్ చేస్తూ ఈ ప్రోగ్రాము దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సాయంత్రం కానీ మండలంలో కానీ తిరుగుతున్నాం. ఆ మండల ప్రోగ్రాం కానీ అదే రకం 4 క్లస్టర్లు కానీ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సంబంధించిన 27వ తేదీ, 28వ తేదీ దానికి సంబంధించిన అక్కడుండే క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అక్కడుండే నాయకులు కానీ మంచి పొద్దున్న వచ్చిన టిఫిన్ కానీ, భోజనం కానీ, మధ్యలో టీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను ఉంటూ పట్టణంలో ఉండే నాయకులందరూ, ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి ఏమంటే 28వ తేదీ పెద్ద ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఆయనకి దండేసే ప్రోగ్రాం ఉంటుంది. మీ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ క్లస్టర్ నాయకులు కానీ, ఆ ఏరియాలో ఉండే నాయకులందరికీ ఖచ్చితంగా ప్రతి ఏరియా నుంచి భారీ ఎత్తున వచ్చి అక్కడ 8:30కి, ఉదయం 8:30కి ఎన్టీఆర్ విగ్రహానికి అక్కడ దండేసి అక్కడ పూజా కార్యక్రమం ముగించుకొని
ఆడపిల్లల హాస్పిటల్లోని పోయి అక్కడ పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి మళ్ళీ ఏ ఏరియాలో ఆ ఏరియాకు క్లస్టర్ ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పేసి పెద్ద ఆయన మీనాక్షి ఆదేశాల వరకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.